వాడతాను అందరికి శనార్థి బిజదారా ఇక మరి మీ నర్సయ్య తాత ఇవాళ రామ చక్కని శుద్ధులు ముచ్చట్లు ఎట్లమని అనుకుంటారు. ఇక మరి మీరు రొట్టెలు వేసుకుంటే వినాలే. ఇక మరి చూస్తూనే ఉంటుంది మన గమ్మతి వార్తలు. ముందుగా అయితే తలకాయ వార్త ఎందుకు చూద్దాం పై. మేము కవితను అరెస్ట్ చేయలేదు నిజం. అమ్మ న్యూస్ స్పెషల్ పాట కవితా గానం. బుద్ధిగా లోడని సర్ది కడితే బొడ్రై దగ్గరనే భోజనం చేసిండు. వారేవా మేము అన్ని నెరవేర్చినాము యారంగా. ఎంత పని చేసి పెద్ద సారు నీ కడుపు సలగుండా. అయ్యా 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 అమ్మా 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 నన్ను ఎంత పని చేసిరా, నన్ను ఒంటరి పరిచయం చేసివి. అయ్యో దేవుడా, నేను ఏడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఏమి నేను లోకంలో ఉన్నానా ఏంది అన్నట్టుగా పాపం చిన్న వయసు ఇంత చేస్తున్నాడు కవితమ్మ. ఇక ఒక్క ముచ్చట చెప్పాలంటే కవితమ్మ గురించి ఇప్పుడు మాటలు కాదులా పాపం పాట పాడుకుందాం. ఏమున్నదక్కో ఏమున్నదక్క, అయ్యను ఎడబాసి అన్నను పక్కకు దోసి, అయ్యను ఎడబాసి అన్నను పక్కకు దోసి, బావను ఇడమరిసి దిల్లి బాట పెట్టి వెళ్ళిపోతున్నావు. దిగమింగే దుఃఖము ఎట్లా పుకుందుము. ఏమున్నదక్కో ఏమున్నదక్క, ఏమున్నదక్కో ఏమున్నదక్క. మందు దంద పాడుగాను మాయని మచ్చ తెచ్చే, మందు దంద పాడుగాను మాయని మచ్చ తెచ్చే, నలుగురిలో నా బతుకు నవ్వుల పాలు చేసే, నలుగురిలో నా బతుకు నవ్వుల పాలు చేసే, జైలులో నా చిప్పకూడు నువ్వు ఎన్ని రోజులు తినలేనమ్మా. ఏమున్నదక్కో ఏమున్నదక్క, ఏమున్నదక్కో ఏమున్నదక్క. ఎలా చల్ల ముందరా ఏమిటి గోస, ఎలా చల్ల ముందరా ఏమిటి గోస, పగడు బంధు ప్లానుతో నిన్ను పట్టుకపోయి రమ్మా, పగడు బంధు ప్లానుతో నిన్ను పట్టుకపోయి రమ్మా. ఎన్నికల షెడ్యూలు ముందు జిమ్మిక్కులు వేసి, ఎన్నికల షెడ్యూలు ముందు జిమ్మిక్కులు చేసి, పార్లమెంటు ఎలా చల్లదాకా జైలులోనే నిన్ను ఉంచుతారక్క. ఏమున్నదక్కో ఏమున్నదక్క, అయ్యను ఎడబాసి అన్నను పక్కకు దోసి, బావను ఇడమరిసి ఢిల్లీ బాట బట్టి వెళ్ళిపోయి నావు. దిగమింగే దుఃఖము ఎట్లా పుకుందుము. ఏమున్నదక్కో ఏమున్నదక్క, ఏమున్నదక్కో ఏమున్నదక్క. మీ అయ్య కేసీరావు గుండె వలిగినట్టు ఉండే, మీ అయ్య కేసీరావు గుండె వగిలినట్టు ఉండే, మీ అన్న రాములన్న చిన్నబోయి చింత చేసే, మీ అన్న రాములన్న చిన్నబోయి చింత చేసే, మీ బావారీషురావు అయ్యో అంగడంగడి ఆయే, మీ బావారీషురావు అయ్యో అంగడంగడి ఆయే. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి మీరు బువ్వ ఏమి తిన్నారమ్మా. ఏమున్నదక్కో ఏమున్నదక్క, ఏమున్నదక్కో
ఏమున్నదక్కా ఏమున్నదక్కా అక్క కవితక్క ఏమున్నదక్కా అక్క కవితక్క అక్క కవితక్క అవ్వ ఈసుంటారమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు నీ పాల్పడగారా చీర తీసిన కొట్టానికి ఓ అమ్మ తాడే పామే చుట్టుకున్నట్టుగా ఎంత పని అయిపోయే ఇవాళ నాగచంద్రయ్య మీదకే నీ దండం పెడితే శిక్షణ వేస్తుండోళ్ళు కేసినవి నాని ఇక మరి వేస్తే ఊరుకుంటాడా ఆయన బుద్ధయ్య కని వచ్చిండు మన అమ్మ న్యూస్లకు ఇక మరి ఆయన అడుగుదాం పని ఏమనుకొస్తుందో ఓ బుద్ధయ్య కన్నా ఏం సంగతే కేసినేని నాని లెస్స ఫోన్ రిలుతుండాట నాగచంద్రయ్య మీద ఇట్లాంటి సంగతే చెప్పే తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫారం మీద 2 సార్లు విజయవాడ పార్లమెంట్ మెంబర్ గా తెలిసినటువంటి ఓర పంది కేసినేని నాని అనే ఒక చేటర్ ఇన్ని మాటలన్నా తక్కువ. ఎందుకంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇవాళ ఎక్కడ వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నాయుడు పోటీ చేస్తే 3 లక్షల మెజార్టీతో గెలిస్తే ఈ ఓరపంది. అసలు ఈ ఓరపందిని జగన్మోహన్ రెడ్డి చేసుకోవడానికి లేదంటే 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు. అంతేగాని ఈ ఓరపందికి సొంత బలం శూన్యం. అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఓరపంది కేసీఆర్ నాని. కాదే కన్నా అంత దమ్ము లేనివాడైతే నాగచంద్రయ్యకు సూటి పెట్టి ముక్కు సూటిగా ఎందుకు పోటీ చేయమంటాడే నా మీద అని జర్నల్లో నీకు ఏమన్నా అనిపిస్తలేదా ఎంకనా? 2 సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఓరపంది పార్టీ మారితే మొట్టమొదటి 10 మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా రాష్ట్రంలో ఎవరైనా నాయకులు కానీ అంటే ఒక్క ఈ ఓరపంది కేసీఆర్. ఓ అమ్మా ఇంత కొత్త గంటేనా అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత గొప్ప అన్నట్టు ఊరేకో ఇంత పొడుగు అంత పొడుగు అంటే ఇదేనా ఉతకతేనా ఓ ఏమని పాడైపోను పోవే. ఒరి పాడైపోదు గారా కుళ్ళుపోతోడు గుడిసె కప్పితే కూలిందాక ఒకటే పట్టు అన్నట్టు. ఓ అమ్మా మేము ఎలక్షన్ల ముందర ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చినవని కాంగ్రెస్ వాళ్ళు కథ చెప్పుకొస్తుంటే ఇక 10 పచ్చాలు లేదు లేదు అని పచ్చేసి పట్టుకునే అంటున్నారు. ఏందో ఇందాం బాధ ఇలా పంచాలి. కూటికి తక్కువైనా కులానికి తక్కువ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అన్నదంటే అన్న మాటను తప్పకుండా నెరవేరుస్తుంది అని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ అన్న మన అమ్మానుసులకు వచ్చిండులా ఏమంటుండో ఇందాం పారి అన్న ఇక కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 100 రోజులు పూర్తవుతా ఉంది. 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అన్ని కూడా చెప్పిన మాట ప్రకారం మాట కట్టుబడి ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఆర్టీసీలో బస్సులలో ఇప్పటి వరకు 28 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసిరు. అదే కాకుండా గృహజ్యోతి కింద 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మొన్ననే భద్రాచలంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద ఇస్తా ఉన్నారు. అదే కాకుండా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎలక్షన్ హామీలో ప్రకటించి బడ్జెట్ లో కూడా ప్రతి మండలానికి 100 కోట్లు ఇచ్చే విధంగా ఆల్రెడీ బడ్జెట్ లో నిధులు కేటాయించుకోవడం జరిగింది. కాకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఆల్రెడీ కొడంగల్లో ప్రారంభించినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాల్సి ఉండే, కాకపోతే కొంత టైం తక్కువ ఉండడం మూలంగా అమలు చేయలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ముందు 417 గ్యారంటీలు ఇవ్వడం. దానిలో భాగంగా 161 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. అదే కాకుండా జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ టైంలో ఇన్ని హామీలు అమలు చేసిన ప్రభుత్వం ఏది కూడా లేదనేది చాలా స్పష్టం. అన్నా మరి పచ్చాలు గిట్లా అంటారు కానీ మహిళలకు 2500 రాలేదట. 500కే గ్యాస్ బుడ్డి 100లో ఒక్కరిద్దరికే వస్తుందట. ఇక మరి రైతు బంధు మొత్తమే బంద్ అయ్యిందట. రైతు భరోసా 15,000 పడలేదట. కౌలు రైతులకు 15,000 రాలేదట. ఇల్లు లేని వారికి 5 లక్షలు ఇంటి స్థలం ఇస్తానన్నదట, ఉత్తబుర్రె అయిందట. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా పాతదేనాట, కొత్తదేం లేదట.
ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంటు 100 మందిలో ఒక్కరిద్దరికే వస్తుందట. ఇక మరి ఉద్యమకారులకు 250 చదరపు గదాల ఇంటి స్థలం రాలేదట. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు రాలేదట. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఊసేలేదట. చేయుత కింద 4,000 పింఛన్ రాలేదట. ఇక వ్యవసాయ కూలీలకు 12,000 ఏడాదికి ఇస్తామన్నట ఉత్తపూర్తి అయ్యిందట. మీ కాంగ్రెస్ వాళ్ళను ఈ రకంగా బదనాలు చేస్తున్నారు కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళు చూడాలి. మరి పార్లమెంటు ఎలక్షన్లలో జనాలు మరి ఎటు ఒరుగుతారో ఏం కదో అని ఒకరే గుసగుస పెట్టుకుంటున్నారు అని అలా. బుద్ధిగాల్లో కూడా అని సర్ది కడితే బొడ్రాకి దగ్గరే ఫోన్ చేసింది అన్నట్టు. ఇక మరి ఆర్ఎస్పీ ఆయన ఉండే కదా ప్రవీణ్ కుమార్ అయ్యా, ఇక మరి ఉచితార్థంగా కేసీరావయ్య తోటి సోబత్ చేసి చేతులు కలిపి ఇక మరి ఇట్లా చేసినవరా అని కింద మీద దళిత బిడ్డలు దండోరా పోగిస్తుంటే ఇక మరి ఆర్ఎస్ ప్రవీణ్ అయ్యా మరి ఏమనుకొస్తుండ్రు కేసీరావు గురించి ఎంత గొప్పగా చెప్తుండ్రు, అట్లా ఎట్ల సంగతి ఏంది ఇందాం పది మనం కూడా. ప్రవీణ్ అన్న ఊరిన పుండు మీద ఉప్పు జల్లినట్టు నిన్నయాల కేసీరావు అని కలవరిస్తున్నవాట. నిన్ను నమ్ముకొని దళిత బిడ్డలు నీ అడుగులో అడిగేస్తే పిడిగై ఎదురు మళ్ళీ తరిమినట్టు చేస్తావని అనుకుంటే ఊరి పాడైపోను, ఏది లేదు ఎక్కడ లేదు అంత పోయి బొంత చేతికి వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రవీణ్ అన్న మరి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ పితామహుడు మరి శ్రీ కేసీఆర్ గారికి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. ఇదేందే ప్రవీణ్ అన్న కుళ్ళేవాని ముందు గుంచినట్టు ఏ నోటితో కేసీరావు అవినీతిని కుట్రను కుతంత్రాలను ఎండగట్టినవో ఇక ఇప్పుడు గదే నోటితో కేసీరావును ఈరుడు శూరుడు మా బుద్ధి గల్లోడని పబ్బతి పడుతున్నావు, జబ్బలు దడుచుకుంటున్నావు, ఇదెక్కడ న్యాయమే అని ఇక మరి అనుకొస్తురుగానే జనాలు. మరి అప్పటి మాటలు నమ్మాలనా ఇప్పటి మాటలు నమ్మాలనో జనాలకైతే ఎక్కడ సమజైత లేదటనే ఈ రకంగా ముత్తుకొని పాడు చేస్తున్నారు అట అన్న. ఇంకా చెప్పే మరి తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారి బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి రెండూ కలిసి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ఒక కూటమిగా పోరాటం చేయాలనుకున్నది. సో మరి ఆ గొప్ప కూటమిని, ఆ లౌకిక కూటమిని, రాజ్యాంగాన్ని రక్షించే కూటమిని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్న. మరి ఆనాడు కేసీరావు అరాచకాలు చేస్తుండు, ప్రశ్నించే గొంతుకల అణచివేస్తుండు, తెలంగాణను నిలువున ముంచిండు, దోసుకున్నాడు ఈ రకంగా అంటివి. అసలు తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం లేనే లేదు, కేసీరావు రాజ్యాంగమే నడుస్తుంది అని కుతికేగూలవాడంగా మైకుల ముందర ముత్తుకున్నవాడగానే మరి గీయాల గిట్ట మాట్లాడుతున్నావు అన్న. ఇంకా చెప్పే ప్రవీణ్ అన్న. మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరి ఓట్లు దండుకొని రాత్రే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 6 గ్యారంటీలంటూ గారడీ చేస్తుంది తప్ప ఈ రాష్ట్రాన్ని మరి పాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు. మరి ఎవరికి ఉన్నదే ప్రవీణ్ అన్న, బీఆర్ఎస్కి ఉన్నదంట వానే అంతేలే. ఇప్పుడు శోభతాయి రాసుకొని పూసుకొని తిరుగుతుంటివి కదా. ఏమో పో ప్రవీణ్ అన్న, పొత్తు కూడా ముందుకు కేసీరావు ఒయ్యలు వదలబట్టి ఇప్పుడు పొత్తు కూడినాక కేసీరావు తెలంగాణ పితామహుడు అనేది గమ్మతుందటనే నీ నోరు సాలకుండా. ఊకోవేవో అన్న ఊకో. ఈ కేసీరావయ్య గౌరాల బీజ కవితమ్మను మీరే అరెస్ట్ చేయించినట్టుగా పిల్లగా నిజమేనా? ఆగేసా వస్తున్నా నీ ఉరుకులాట చల్లకుండా ఆగాదు. ఓ అరవిందో పిల్లగో తెలంగాణలో ఏం నడిపిస్తున్నావో చెప్పవో. ఎల్లుండి సోమవారం నాడు ప్రధానమంత్రి గారు జగిత్యాలకు వస్తున్నారు, మేము బిజీగా ఉన్నాము. సోమవారం నాడు ప్రధానమంత్రి గారు జగిత్యాలకు వస్తున్నారు, మేము బిజీగా ఉన్నాము. నీ బిజీ సలగుండా ఓ ముచ్చట అడిగితే ఓ ముచ్చట చెప్తావు. తీరా ఎలక్షన్ల ముందు ఓ పరిక కంపల మీదకి వేసుకొని తిరిగినట్టు కవిత మీద పీడ మీ మీద వేసుకొని తిరుగుతుండట. అంటే మీరే చేపించిడని గుసగుస వినపడుతుంది. ఏమంటావు పీడగా? అంటే ఎన్నికల తర్వాత జవన్వా కాదేశాన్ని పిల్లగానివి. అరే ఊరబెట్టకు నీ నష్ట చల్లగుండా. ఇప్పుడు కవిత అరెస్టును ఎట్లా చూస్తున్నావు నువ్వు?
ఎటు చూస్తారండి ఎటు చూస్తారండి ఎటు చూస్తారండి ఎటు చూస్తారండి ఎటు చూస్తారండి నీ సూసుడు సల్లగుండా కులికేదాన్ని ఒలికిలో పెడితే ఒలికంతా చెడ కులికిందట అన్నట్టు. మరి కవితను 2 ఏళ్ల సంది ఊరిచ్చి తీరా పార్లమెంటు ఎలక్షన్ల ముందర అరెస్ట్ చేసిరు. ఎందుకు కావచ్చు పిల్లగా మీరు? ఈడీని అడగాలి, నన్ను అడిగితే ఎట్లనండి? ఈడీని అడగాలి, నన్ను అడిగితే ఎట్లనండి? అరెస్టు ఈడీ చేసుకొని పోతుందంట, అరెస్టు ఈడీ చేసుకొని పోతుందంట. ఈడీని అడగండి, నన్ను అడిగితే ఎట్లా? ఈడీని అడగండి, నన్ను అడిగితే ఎట్లా? మీరు ఊకే అగాధం అని చెప్పారు, మీరు ఊకే అగాధం అని చెప్పారు. మీరే అరెస్ట్ చేయించిదట. బీజేపీ వాళ్ళే కవితను అరెస్ట్ చేయించిరని లోకమంతా కూడా కూస్తుంది పిల్లగో. బీజేపీ అరెస్ట్ చేస్తుందా? బీజేపీ రాజకీయ పార్టీ. బీజేపీ ఎలక్షన్లు కొట్లాడుతుంది, ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, దేశం నడిపిస్తుంది, ప్రపంచానికి భారతదేశాన్ని దిక్సూచిగా చేస్తుంది. పనికిమాలిన ముచ్చట్లు బంద్ చేసి కేటీఆర్, హరీష్, ప్రశాంత్ వీళ్ళకి బుద్ధి రానట్టుంది. ఇంకా ఎలక్షన్లు ఓడిపోయినాక కూడా ఇప్పటికీ బదనాం చేసుడు బంద్ చేయాలి. అనుమానం ఏంటంటే మోడీ ఓదికు దిగిండు, ఈడీ ఓదికు దిగింది. ఇక 2 ఒక్కపారే అయ్యేసరికి ఇక మరి కేటీరావులకు అనుమానం వచ్చి పాడవుతుందట. మీ చెల్లెని ఇటువంటి లిక్కర్ స్కాములు చేయకుండా ఆపేది ఉండే, అంత బుద్ధిమంతులు లేదు మేము. ఏంది పిల్లగా మా లోపారి చెప్పు? మీ చెల్లెని ఇటువంటి లిక్కర్ స్కాములు చేయకుండా ఆపేది ఉండే, అంత బుద్ధిమంతులు లేదు మేము. ఏమో పిల్లగా ఇక మరి ఎట సంగతో ఏందో ఏం కాదో ఈ రాజకీయం చల్లకుండా ఈ రంగుల రాజకీయమే ఎక్కడ అర్థమవుతుందట ఈ జనాలకు. మరి రేపు ఏం జరుగుతుందో, ఈ కేసు ఎందాక పోతుందో, రేపు పార్లమెంటు ఎలక్షన్లల్లో జనాలు ఎటు మొగ్గుతారో ఏమో. ఇక ఇన్ని రోజుల దాకా మోడీ సార్ను కేసీరావయ్య ఏమనుకొచ్చిందంటే, కూర్చుంటే లేవలేడు, కూర కట్టలు అమ్మలేడు, వస్తాడమ్మా నామగుడు, కొడతాడమ్మా నామగుడు అన్నట్టుగా ఇక మరి ఈ రకంగా అనుకొచ్చిండులా. కానీ ఏమైంది? పాడైపోను ఆఖరకు వస్తారు కల్లా ఓ పక్క మోడీ దిగిండు, ఇంకో పక్క ఇటు దిగింది. ఇక చూసుకొని నేను దండం పెట్టి జంబలకడి పంప అన్నట్టు అయిపోయింది కథ. చూడు ఎందాక వచ్చింది. ఇక 2022 నుంచి 100 కోట్ల మందు దందాలో కవిత పాత్ర ఉందని ఇక అరెస్టు చేస్తా, అరెస్ట్ చేస్తా అని ఇక ఊరించి 13 నెంబర్ మీద ఇక మరి ఈడీ అధికారులు కవితను ఢిల్లీకి పట్టుకుపోయాడనులా. కానీ ఇన్ని రోజుల దాకా ఊరించి జనాలు లిక్కర్ స్కామ్ ముచ్చటం మర్చిపోయి పార్లమెంటు ఎలక్షన్ల ముందర అరెస్టు చేసుడే బీఆర్ఎస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నాడనులా. ఇక నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అనుకున్న జనాలు ఇక వాళ్ళ దృష్టిని మలుపుతందుకు మోడీ బాగా చేసిండని అనిపించుకొని ఓట్లు దండుకుంటందుకు ఈ ఉపాయం చేసిండని కాంగ్రెస్ వాళ్ళు అనుకొస్తున్నాడనులా. ఇక ఇప్పుడే ఈ సమయాన కవితను అరెస్టు చేస్తే బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లతో 3 సీట్లు గెలవవచ్చునని మోడీ, అమిత్ షా బదులుకున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలక్షన్ల జాతకం చెప్పుకొచ్చిండులా. ఇక మరి కవితక్కను అరెస్టు చేసినందుకు హరీష్ రావు శరానికి వచ్చి ఆంబాయం అంతా ఎల్లబోసుకుంటుండులా. ఇందాం పారి. అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ. మాకు ఈ అరెస్టులు కానీ, వేధింపులు కానీ, ఈ కుట్రలు కానీ మాకు కొత్తేమీ కాదు. ఇలాంటి ఎన్నో కుట్రలను, అక్రమ కేసులను, అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ. 14 ఏళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఆగే ఓ హరీష్ అన్న, అగ్గో టీఆర్ఎస్ను బొందబెట్టి బీఆర్ఎస్గా మార్చినందుకే ఈ లడాయి ఎదురవుతున్నదాడనే మీకు. మరి ఎట్టడు చేస్తారే ఈడీ వాళ్ళు కవితను అరెస్ట్ చేసి ఎట్లా అన్నట్టు? దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం, రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ యొక్క అక్రమ అరెస్ట్ మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అంటే మోడీ సారు పార్లమెంటు ఎలక్షన్ల ముందర పథకం ప్రకారమే జరిగిందంట. అవే మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు. 19వ తేదీ కోర్టులో కేసులో ఉంది కదా, ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని? కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా? ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలిపైన, నళిని చిదంబరం గారిపైన, కవిత గారిపైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది. సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే, సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తూ ఉంటే,
3 రోజుల తర్వాతనే 19వ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్లో ఉంటే ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. అయ్యో చూసినారులా ఎట్లా ఉన్న కుటుంబం ఎట్లా అయిపోయే ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదే కావచ్చునేమోనులా పాపము. ఎట్లున్నాయి బిడ్డలారా మన వార్తలు ముందుకు గమజ వార్తలు. ఇక మరి రేపు కూడా గిదే వాళ్ళకి వస్తూనే ఉంటాం. అంతమంది మీరు మాత్రం మానక మరో చూస్తూనే ఉండాలి. మన అమ్మ చూసుకుంటే బిడ్డలారా శనార్థి నమస్తే. గమ్మతి వార్తలు.